నా పేరు తార. అపారమైన శక్తులు ఉన్న దేవకన్యను. నా పేరు లీలా. ఒక మాంత్రికుడు నన్ను బంధించాడు. నన్ను కాపాడటానికి మా అక్క ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. నా పేరు బుజ్జి. తార తన చెల్లెల్ని కాపాడుతుందా? ఈ సాహస ప్రయాణంలో ఎదురయ్యే రాక్షసులను, కష్టాలను ఎలా దాటుతుందో రండి చూద్దాం. బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ కొనడం పూర్తయింది. చూడమ్మా, నీకింకా ఏమైనా కావాలా? నాన్నా, అటు చూడు పండ్ల కొట్టు. ఎంత అందమైన నల్లటి ఎర్రటి ద్రాక్ష పళ్ళున్నాయో. నాకీ రోజు ద్రాక్ష పళ్ళు తినాలని చాలా అనిపిస్తోంది. సరే పద చూద్దాం. చవకగా దొరికితే కొందాం, లేకపోతే కొనలేను. రా. రఘు, కొట్టు ముందుకు వెళ్తారు. షాప్ ఒక మూలలో కొన్ని కుళ్ళిన మెత్తబడిన ద్రాక్ష పళ్ళు కింద పడున్నాయి. రఘు గమనించకుండా తన సంచిని సరిగ్గా ఆ కుళ్ళిన ద్రాక్ష పళ్లపైన పెడతాడు. వ్యాపారి భయ్యా, ఈ ద్రాక్ష పళ్ళు కేజీ ఎంత చొప్పునిస్తున్నారు? కాస్త చూసి సరసమైన ధర చెప్పండి. ఇవి మామూలు పళ్ళు కావు, అన్నీ విదేశీవి. ద్రాక్ష పళ్ళు కేజీ 8 రూపాయలు. ₹1 కూడా తగ్గేది లేదు. విన్నావా అమ్మా, ఈ పండ్ల ధర ఎంత ఎక్కువగా ఉందో? 1 కేజీ ద్రాక్ష పళ్ళు కొనాలంటే నా నెల రోజులు సరుకుల బడ్జెట్ అయిపోతుంది. పదమ్మా, ముఖం చిన్నబుచ్చుకోకు. ఈరోజు కుదరకపోతే ఏమైంది, మరో రోజు తప్పకుండా కొనిస్తాను. లేదు నాన్నా, నేను అస్సలు ముఖం చిన్నబుచ్చుకోలేదు. పద, మనం ఇంటికి తిరిగి వెళ్దాం. బుజ్జి నేల మీద నుండి సంచిని పైకి తీస్తుంది. సంచి కింద కులిన ద్రాక్ష పళ్ళు బురదతో పాటు అంటుకుని, కొన్ని ద్రాక్ష గింజలు తెలియకుండానే అంటుకుని పైకి వస్తాయి. ఇంత ఆలస్యమైందా? సంధ్యా సమయం దాటి రాత్రి కాబోతోంది. కొనుగోలు చేయటానికి ఇంత సమయం పడుతుందా? మీ ముద్ర కూతురు బుజ్జి బజారుకు వెళ్ళి ఖరీదైన ద్రాక్ష పళ్ళు తినాలని పట్టుబట్టింది. అక్కడే చాలా సమయం వృధా అయింది. ఇదిగో అమ్మా సంచి. నాకేం ద్రాక్ష పళ్ళు, గీక్ష పళ్ళు తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వంట చెయ్యి, చాలా ఆకలిగా ఉంది. సరే, నేను త్వరగా వంట పూర్తి చేస్తాను. మీరు కాళ్ళు చేతులు కడుక్కుని గదిలోకి వెళ్ళండి. చాలా పనులు మిగిలి ఉన్నాయి. ఆకాశం చూసారా? ఎంత దట్టమైన నల్లటి మబ్బులు పట్టుకున్నాయో. కాసేపట్లో పెద్ద వర్షం పడేలా ఉంది. మబ్బులు పట్టుకున్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళండి. తడిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది. అప్పుడు ఇంకో తిప్పలు. బాబోయ్, ఏంటి భూషణ్ గారు, ఇది ఒక చిన్న పంజరం. చూడండి, లోపల నుండి ఎంత ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తోందో. వింతగా ఉందే. ఏ మామూలు పంజరం ఇలా ఉండే అవకాశం లేదు. పద, దీన్ని ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్దాం. భూషణ్ ఆ పంజరాన్ని పైకి తీస్తాడు. ఆకాశం పగిలేలా వర్షం ప్రారంభమవుతుంది. వారిక ఆలస్యం చేయకుండా భూషణ్ ఇంటికి చేరుకుంటారు. ఏంటి, నేను పొరపాటుగా చూడ్డం లేదు కదా? ఇది ఒక జీవించి ఉన్న దేవకన్యలా ఉందే. అవును, నేను లీలా అనే దేవకన్యను. ఒక దుష్ట మాంత్రికుడు నన్ను ఈ చిన్న పంజరంలో బంధించాడు. బాబూ, అవకాశం వదులుకోవద్దు. దాన్ని ఊరికే వదిలేయకండి. ఏదో ఒకటి కోరండి. దేవకన్య కదా. విను లీలా, నీకు స్వేచ్ఛనివ్వడానికి ప్రతిఫలంగా నాకేదైనా ఇవ్వాలి. చెప్పు, నాకేమిస్తావు? ఏంటి, వీళ్ళే స్వయంగా ఇలా అడుగుతున్నారు? చూస్తుంటే వీళ్ళు చాలా పేరాసపరులుగా ఉన్నారు. నన్ను విముక్తి చేసినందుకు నేను మీకు ఆశీర్వాదం ఇచ్చేదాన్ని. కాని మీ మనసులో పెద్ద అత్యాశ ఉంది. అందుకే నేను మీకు ఏమీ ఇవ్వలేను. ఇవ్వనంటే సరిపోతుందా? మా భూషణ్ గారు అడిగినప్పుడు నువ్వేదో ఒకటి ఇవ్వాల్సిందే. ఇప్పుడు బంగారం, నగలు ఇవ్వకపోతే నిన్ను ఈ పంజరం బయటికి రానివ్వం. నమ్మండి భూషణ్ గారు, నాకు బంగారం, నగలిచ్చేంత జాదూ శక్తులు ఇంకా లేవు. నేనింకా అంత పెద్దదాన్ని కాలేదు. అన్నీ అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. దేవకన్య ఉంగరం ఇవ్వలేదంటాం ఎవరైనా నమ్ముతారా? నా మాట వినండి. నా పెద్దక్క దేవకన్య తార ఇవ్వగలదు. నాకు ఆ శక్తి ఇంకా రాలేదు. అయితే అలాగే కానివ్వు. బంగారం ఇవ్వలేనప్పుడు ఈ పంజరం లోపలే బందీగా ఉండు. మేము దేవకన్య తార కోసం వెతుకుతాం. ఒకదాన్ని చేజిక్కించుకున్నాం కాబట్టి ఇంకోటి కూడా దొరుకుతుంది. అమ్మా అమ్మా, త్వరగా ఇటు రండి. చూడండి ఏమైందో. ఏమైంది బుజ్జి? ఉదాన్ని ఎందుకంతగా అరుస్తున్నావు? ఇదిగో చూడమ్మా, ఇక్కడ ఎన్ని చిన్న చిన్న మొక్కలు వచ్చాయో. నిన్న ఇవి ఇక్కడ లేవు కదా. అవునమ్మో, చాలా మొక్కలు ఒకేసారి మొలిచాయి. నేల తడిగా ఉండటం వల్ల త్వరగా వచ్చాయి. అరే, మొక్కలు నిలువునా ఇంటి తలుపు ముందే వచ్చాయి. ఇక్కడుంటే కాళ్ళు తగిలి చనిపోతాయి. పదమ్మా, వీటిని తీసి మన ఇంటి ముంగిట మూలలో నాటుదాం.
అవును పద, అక్కడే బావుంటుంది. చెట్లు పెద్దవైతే గాని తెలీదు ఇవి అసలు దేని మొక్కలో. రఘు బుజ్జి కలిసి ఆ మొక్కలను ఇంటి ముంగిట మూలలో జాగ్రత్తగా నాటుతారు. ఆ సమయంలో సూరయ్య, కాంతం గుమ్మడికాయతో అక్కడికి వస్తారు. ఉదయాన్నే మీరు పనికిరాని మొక్కలతో ఏం చేస్తున్నారు? పిచ్చి మొక్కను శుభ్రం చేయకుండా తిరిగి వాటిని జాగ్రత్తగా నాటుతున్నారు. ఎంత విచిత్రమైన పనో. రోజులు గడుస్తుంటాయి. ఇంట్లోని వారు ఆ మొక్కల మాట దాదాపు మర్చిపోతారు. కాని బుజ్జి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్లకు నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసుకోసాగింది. ఏమే లీలా, నిన్నీ పంజరంలో బంధించి ఎన్ని రోజులైంది? కాని ఇప్పటివరకు నువ్వు నాకు ఒక్క తంబిడి కూడా ఇవ్వలేదు. నమ్మండి భూషణ్ గారు, నా దగ్గర ఇవ్వడానికి ఎలాంటి ధనకనకాలు లేవు. నా పూర్తి జాదూ శక్తులు ఇంకా సిద్ధించలేదు. భూషణ్ బాబు, దాని మాట ఒక్కటి కూడా నమ్మకండి. అది పచ్చి అబద్ధాలు చెప్తోంది, మనల్ని పిచ్చివాళ్ళం చేయడానికి. నేనీ చిన్న పంజరంలో ఎన్ని రోజుల నుండి బందీగా ఉన్నానో. నా దగ్గర శక్తి ఉంటే నేను ఎప్పుడో నన్ను నేను విముక్తి చేసుకుని పారిపోయేదాన్ని. నన్ను ఈ స్థితిలో ఎక్కడైనా పారేసిరండి, అదైనా నయం. కాని ఇలా బంధించి ఉంచకండి. నాకు బోలెడంత ధనసంపద ఇచ్చి శ్రీమంతుణ్ణి చేసే వరకు నీకు ఈ పంజరం నుండి విడుదల్లేదు. అక్కా తారా, నువ్వు నా పిలుపు వినగలుగుతున్నావా? ఈరోజు నువ్వు నా పిలుపు వినాలి. కొన్ని రోజులు గడిచేసరికి పెరట్లోని ద్రాక్ష తీగకి గుత్తులు గుత్తులుగా తీయటి ద్రాక్షపళ్ళు కాసాయి. నాన్నా, ఇన్ని ద్రాక్ష పళ్ళు నేనొక్కదాన్నే తినేస్తానని అనుకుంటున్నారా? లేదు, నువ్వు కొన్ని ద్రాక్ష పళ్ళు గంపలో తీసుకెళ్లి బజార్లో అమ్మేసిరా. ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఈ చెట్టును జాగ్రత్తగా చూసుకోవటం మేమైతే మర్చిపోయాం, కానీ నువ్వే చెట్లను పెద్దవిగా పెంచావు. నేను ఖచ్చితంగా చెప్పగలను, చెల్లెలు దేవకన్య లీల ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉంది. నేను దాని ఉనికిని అనుభూతి చెందుతున్నాను. కాని చాలాసేపు వెతికాను, ఎక్కడా కనిపించటం లేదు. ఇప్పుడు ఎక్కడ వెతకాలి? ఉఫ్, చాలా ఆకలిగా కూడా ఉంది. అటు కింద ఒక పండ్ల చెట్టులా కనిపిస్తోంది కదా. దేవకన్య తార కిందకి దిగి రఘు ద్రాక్ష చెట్టు పందిరిపై కూర్చుంటుంది. అది ఒక ద్రాక్షపండు తెంపి తినడం ప్రారంభిస్తుంది. ద్రాక్షపళ్ళు చాలా తీపిగా ఉన్నాయి. ఈ తీపి ద్రాక్షపళ్ళు తిని కొంత శక్తిని సమకూర్చుకోవచ్చు. ఏంటి, చెట్టుపయ్యే? అదెవరు? రెక్కలున్న దేవకన్య కదా? అవును, అది దేవకన్యే. రఘు ద్రాక్ష పందిరిపై కూర్చుని ద్రాక్ష తింటోంది. త్వరగా వెళ్ళి భూషణ్ బాబుకి ఈ వార్త అందించాలి. భూషణ్ గారు, పెద్దవార్త ఉంది. రఘు ఇంటి ద్రాక్ష పందిరిపై ఒక దేవకన్య తారను చూశాను నేను. అది నిశ్చయంగా దేవకన్యలీలా పెద్దక్కయి ఉంటుంది. నువ్వు ఈ రోజు నుండి ఆ ద్రాక్ష పందిరిపై నిఘా ఉంచు. సమయం చూసి దాన్ని పట్టుకుని నా దగ్గరికి తీసుకురా. అవసరమైతే రఘు ద్రాక్ష చెట్టుకి నిప్పు పెట్టే. బజార్లో ద్రాక్ష పళ్ళకి మంచి ధర వస్తోంది. ఎక్కడో పడి ఉన్న గింజల నుండి మన తలరాత మారిపోతుందని అనుకోలేదు. ఇంటి ముంగిట ద్రాక్ష సాగు చేశావని చాలామందికి ఈర్ష్యగా ఉంది. ఉండనివ్వు లలిత, కానీ మన మనసులో ఎలాంటి ఈర్ష్య లేదు. నాన్నా, ఒక విషయం గమనించావా? ప్రతిరోజు మన ద్రాక్ష చెట్టు ద్రాక్ష పళ్ళు తగ్గిపోతున్నాయి. నేను ప్రతిరోజు గమనిస్తున్నాను. నిజం చెప్పావమ్మా. లలిత, ఇటు కాస్త దృష్టి పెట్టు. దొంగలెవరైనా వస్తున్నారేమో. భూషణ్ దగ్గర దేవకన్య లీలబందీగా ఉంది. ఇటు దేవకన్య తారజాడ నాకు దొరికింది. ఒకవేళ పట్టించిచ్చిన ఆ పేరాస భూషణే అనుభవిస్తాడు. నా నొసట బంగాళాదుంపే మిగులుతుంది. నేను చెయ్యాల్సిందేదో ఆలోచించి చెయ్యాలి. బుజ్జి, చాలా రాత్రైందిరమ్మా. నువ్విక తిని పడుకో చూద్దాం. మీ నాన్న రావటానికి ఈరోజు చాలా ఆలస్యమవుతుంది. లేదమ్మా, నేనిప్పుడు తినను. నాన్న రాని నేను నాన్నతో కలిసే తింటాను. నాన్న వచ్చేలోపు మనం చెట్టు నుండి కొన్ని ద్రాక్ష పళ్ళు తెంపుకుని వద్దాం. అవే ఇప్పుడు తిందాం. కొన్ని నాన్న కోసం ఉంచుదాం. సరే పదైతే, బయట పందిరి నుండి కొన్ని కోసుకొద్దాం. బుజ్జి, లలిత బయటకు వచ్చి ఆశ్చర్యపోతారు. ద్రాక్ష చెట్టుపై కూర్చుని ఒక దేవకన్య, తార ద్రాక్షపళ్ళు తినడం వారు చూస్తారు. ఏంటి, నువ్వెవరివి? మా చెట్టు ద్రాక్ష పళ్ళు ఎందుకు తింటున్నావు నువ్వు? భయపడకండి, నేను తారా అనే ఒక దేవకన్యను. నిజానికి నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే మీ చెట్టు నుండి కాస్త ద్రాక్ష తింటున్నాను. నా చెల్లెలు దేవకన్య లీల ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉంది. నాకనిపిస్తోంది ఎవరో దాన్ని బంధించి ఉంచారని. నేను చెల్లెలి ఉనికిని అనుభూతి చెందుతున్నాను. కాని
దాన్ని వెతకలేకపోతున్నాను. అందుకే దాన్ని వెతుకుతూ అలసిపోయి ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. అయ్యో, ఒక దేవకన్యను బంధించి ఉంచేంత నిర్దయుడెవరు? దేవకన్య, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అటు చూడు, సూర్య ఇక్కడ దాక్కుని మనవైపే చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వెళ్ళు. ఆకలేస్తే ద్రాక్షపళ్ళు తిను. కావాలోస్తే మా పిల్లలతో కలిసి కూడా తినొచ్చు. లేదు, మీరివన్నీ చేయనవసరం లేదు. మీరు చాలా మంచి మనుషులు. నేను మీకు చెప్పకుండా చేసిన నష్టాన్ని ఒకరోజు భర్తీ చేస్తాను. భూషణ్ బాబు ఆ దేవకన్య తారరాత్రి రఘు కూతురు పెళ్ళాంతో చాటుగా మాట్లాడుతోంది. అవునా? అంటే రఘు కుటుంబంతో ఆ దేవకన్యకి బాగా స్నేహం కుదిరిందన్నమాట. ఇది మనకు అద్భుతమైన వార్త. అయితే రఘు ద్వారా మన పని సాధించుకోవచ్చు. రేపు ఉదయమే నువ్వు రఘుకి కబురు చెప్పు, నేను రమ్మన్నానని. ఏంటి సూరి, ఉదయాన్నే వచ్చావు? ఏదైనా విపత్తు వచ్చిందా ఏంటి? అరే లేదు లేదు, విపత్తు ఏమీ లేదు. భూషణ్ గారు నిన్నిప్పుడు ఒకసారి రమ్మన్నారు. చాలా అత్యవసరమైన పనుంది. భూషణ్, నన్నెందుకు పిలుస్తున్నారు? భూమి పన్నులు అన్నీ చెల్లించేశాను కదా, హఠాత్తుగా ఏం అవసరం వచ్చింది? రారా రఘురా, నిన్నొక ప్రత్యేక అవసరం ఉండి పిలిచాను. విను, నీ కూతురు బుజ్జి, పెళ్ళాం లలిత రాత్రిపూట దేవకన్య తారతో మాట్లాడతారట. ఏంటి భూషణ్ గారు, దేవకన్యతో మాట్లాడతారా? నాకీ విషయం ఏమీ తెలీదే. వాళ్ళు నాకేమీ చెప్పలేదే. అరే, వీడు కల్లారా చూశాడు. ఆ దేవకన్య రోజూ నీ ద్రాక్ష పందిరి నుండి పళ్ళు తింటుంది. నువ్విప్పటి నుండి దానిపై గట్టి నిఘా ఉంచు. ఇంకా విను, ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వు ఏ రకంగానైనా ఆ దేవకన్య తారను పట్టుకుని నా దగ్గరకు తెచ్చిస్తే నీ తలరాత మారిపోతుంది. కానీ భూషణ్ గారు, మీరు ఈ దేవకన్యను ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అది ఉన్నా కూడా ఎవరికీ ఏ హాని చేయలేదు కదా. అరే వెదవా, నా దగ్గర దాని చెల్లెలు దేవకన్య లీల పంజరంలో బందీగా ఉంది. ఈ అక్కా చెల్లెలను ఒక్కటి చేస్తే వాళ్ళు మనకు అపరిమితమైన ధనకనకాలిస్తారు. కానీ ఈ మాట ఎవరికీ చెప్పకు. రఘు, నువ్వు జీవితాంతం పేదరికంతో పోరాడావు. ఒక్కసారి ఆలోచించు. దేవకన్యను పట్టుకునిస్తే భూషణ్ నీకు ఎంత డబ్బిస్తాడంటే నీ 7 తరాలు కూర్చుని తింటాయి. ఇక ద్రాక్ష పండించాల్సిన అవసరం ఉండదు. సరే భూషణ్ గారు, నేను ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రికే నేను ఆ దేవకన్యను పట్టుకునే ఏర్పాటు చేస్తాను. నా కుటుంబ పేదరికం పోగొట్టడం కోసం నేనీ పని చేస్తాను. దేవకన్య తార చెట్టు పందిరిపై కూర్చుని ప్రశాంతమైన మనస్సుతో ద్రాక్ష తింటోంది. ఆ సమయంలో హఠాత్తుగా పైనుండి ఒక పెద్ద వల దేవకన్యపై పడుతుంది. అది అందులో చిక్కుకుపోతుంది. హే, ఎవరు ఎవరు నన్ను వలతో బంధించింది? ఎవరు? నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? నన్ను క్షమించు దేవకన్య, నేనే నిన్ను వలతో పట్టుకున్నాను. నువ్వు నాతో రావాల్సిందే. రఘుభయ్య, మీరా? మీరు మంచి మనుషులు కదా. నన్ను వదిలేయండి. నేనిక్కడికి నా చెల్లెల్ని వెతకటానికి వచ్చాను. నాకు సహాయం చేయి బుజ్జి, సహాయం చేయి. నాన్న, నువ్వేం చేస్తున్నావు? దేవకన్యను వలతో ఎందుకు బంధించావు? దాన్ని వదిలేయ్. అమ్మా, నేను మీ గురించి ఆలోచించి ఈ పని చేశాను. భూషణ్ చెప్పాడు, ఈ దేవకన్యను పట్టుకునిస్తే మన పేదరికమంతా పోగొడతానని. ఇలా ద్రాక్ష పళ్ళు అమ్ముకుని పెద్దవాళ్ళమవ్వాల్సిన పనిలేదు. నువ్వింత అత్యాశాపరుడివి ఎప్పుడయ్యావు? ఆశకి లోనే ఒక నిరుపద్రవ ప్రాణిని భూషణ్ చేతికందిస్తావా? మనకు ఉన్నదాంతోనే మనం సంతోషంగా ఉన్నాం. మనకలాంటి ధనకనకాలు వద్దు. నాన్న, నువ్వే కదా నేర్పించావు నిరుపద్రవులపై దౌర్జన్యం లేదా అన్యాయం చేయడం తప్పు అని. ఈరోజు నువ్వే అలా చేస్తున్నావు. పాపం, ఇప్పటికే చెల్లెల్ని కోల్పోయిన బాధలో ఎంత కష్టపడుతుందో. మీకోసమే ఇవన్నీ చేస్తున్నాను. మీరే వద్దంటున్నప్పుడు నేను దేవకన్యను వదిలేస్తున్నాను. ఎలాగోలా మన రోజులు గడిచిపోతాయి. కానీ ఇలాంటి అన్యాయం నేనిక ఎప్పుడూ చేయను. దేవకన్య, నన్ను క్షమించు. నీ చెల్లెలు దేవకన్య లీల ఎక్కడుందో నాకు తెలుసు. భూషణ్ దాన్ని ఒక పంజరంలో బంధించాడు. అతను నాకు ఆశ చూపి నిన్ను కూడా పట్టుకోమన్నాడు. రఘుభయ్య, నీ మనస్సు నిజంగా చాలా మంచిది. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మీరు నన్ను తీసుకుని ఆ భూషణ్ దగ్గరికే వెళ్ళండి. సభాష్ రఘు, నువ్వు చేయగలవని నాకు తెలుసు. ఈరోజు నువ్వు నా మనసు గెలుచుకున్నావు. నీ ప్రతిఫలం నీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఏమే దేవకన్య, ఇప్పుడు నీ జాదూకేల్చూపు. అవును, త్వరగా మాకు బోలెడంత బంగారం ధనకనకాలిచ్చేయి. లేదు భూషణ్,
నేను నీకెలాంటి బంగారం ఇవ్వను. నువ్వు అన్యాయంగా నా చెల్లెల్ని బంధించావు. నీలాంటి మనిషికి సహాయం చేయలేను. అంత పెద్ద ధైర్యమా? గుర్తుంచుకో, నీ చెల్లెలు దేవకన్య లీల ఇంకా నా పంజరంలో బందీగా ఉందనే విషయం. దానికి మేలు జరగాలంటే నువ్వు మా మాట వినాల్సిందే. దేవకన్య లీల దగ్గర ఒక జాదూ ఉంగరం ఉంది. అది తప్ప మేమిప్పుడింకేమీ ఇవ్వలేము. నువ్వు దాన్ని బయటికి తీయగలిగితేనే ఏదైనా లభించటం సాధ్యమవుతుంది. ఉంగరమా? ముందే చెప్పకూడదా? ఇదిగో ఆ పంజరం, ఇప్పుడు తీస్తున్నాను. భూషణ్ పంజరం తలుపు తెరవగానే ప్రకాశవంతమైన వెలుగు నలువైపులా నిండిపోతుంది. దేవకన్య లీల తుళ్ళిపడి బయటికి వస్తుంది. భూషణ్ సూరి భయంతో వెనక్కి తగ్గుతారు. అప్పుడే రఘు తెలివిగా దేవకన్య తారకట్లను విప్పేస్తాడు. అక్కా, నువ్వొచ్చావా? నువ్వు ఖచ్చితంగా నన్ను ఈ చీకటి పంజరం నుండి విముక్తి చేయటానికి వస్తావని నాకు తెలుసు. నేను రాకుండా ఎలా ఉంటాను చెల్లి? నిన్ను ఒక్కదాన్నే ప్రమాదంలో వదిలేసి నేనుండగలనా? భూషణ్, మీరు చాలా పాపాలు చేశారు. మీకు బాగా బంగారం నగలు కావాలి కదా? చాలా ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారు కదా? అయితే అలాగే కానివ్వండి. ఒరే బాబోయ్, ఏమవుతోందిక్కడ? ఏంటిది? నేను గాల్లోకి లేచిపోతున్నాను. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నన్ను వదిలే దేవకన్య, నేనేమీ చేయలేదు. అంతా భూషణ్ కుట్ర. పదండి, ఇప్పుడందరం కలిసి మన ఇంటికి వెళ్దాం. మన ఇంటి ముంగిట సాగు చేసిన ద్రాక్ష పళ్ళు తిని అప్పుడు వెళ్దురుగాని. ఒరేయ్, మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళకండ్రా. చుట్టుపక్కల ఎవరూ లేరు మమ్మల్ని ఇక్కడి నుంచి దించడానికి. ఒరేయ్ బాబోయ్, దోమలు నాకిపోతున్నాయి. అంతా మీ వల్లే జరిగింది. నేను ఇక మీ దగ్గర ఉద్యోగం చేయను. ఇటు చూడు, పెళ్ళామా, ఇంకో గంప ఇవ్వు, ఇది నిండిపోయింది. ఈరోజు రఘు ద్రాక్ష పళ్ళన్నీ దొంగిరించి తీసుకెళ్ళా. అటు చూడు బుజ్జి, మీ చెట్టు నుండి ఎవరో చాటుగా ద్రాక్షపళ్ళు దొంగిలిస్తున్నారు. సూరయ్య, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ మా చెట్టు నుండి ద్రాక్ష దొంగిలిస్తున్నావెందుకు? ఛీ 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 ఛీ, సూరయ్య, ఇలా దొంగతనం చేయటానికి నీకు కొంచెమైనా సిగ్గొనిపించలేదా? నువ్వు అడిగితే నేనే ఊరికే ఇచ్చేదాని కదా. దొంగలా ఎందుకు ఇలాంటి పని చేశావు? కాంతం, నువ్వు ఈ దొంగని నిలబడి కాపలా కాస్తున్నావా? నా పిల్లాన్ని ఏమీ అనుకు, దాని తప్పేమీ లేదు. నాదే పెద్ద తప్పైపోయింది. పేదరికం తాకిడికి మంచి చెడు జ్ఞానం కోల్పోయాను. నన్ను క్షమించు. పేదరికం కాదు సూరయ్య, పేదరికం కాదు, ఆశ. ఆశ నీ మనసులో కూడా గూడు కట్టుకుంది. పోనీలే, కోసినవి ఎలాగూ తిరిగివ్వనక్కర్లేదు. మీరివి తినండి, అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళండి. కానీ దొంగతనం ఆలోచన మాత్రం మళ్ళీ చేయకండి. మీ మహోన్నతమైన హృదయం చూసి నేను ముగ్ధురాలనన్నయ్యాను. ఇక వెళ్లే సమయం వచ్చింది. మీ చెట్టు ద్రాక్షపళ్ళు నిజంగా చాలా తీపిగా ఉన్నాయి. మీరు చాలా మంచివారు. మమత అనురాగాలతో నిండిన మీ మనస్సు. ఇలాంటి కుటుంబంలో పేదరికం ఎప్పటికీ శాశ్వతంగా ఉండలేదు. నేను ఆశీర్వదిస్తున్నాను. మీ ఈ ద్రాక్ష చెట్టు అద్భుతమైనదిగా మారుతుంది. పగటివేళ ఇవి మామూలు ద్రాక్షపళ్ళులా ఉన్నా ప్రతి రాత్రి ఇవి ఎర్రటి ద్రాక్షపళ్ళుగా మారిపోతాయి. అవి ఈ మామూలు ద్రాక్షపళ్ల కంటే చాలా తీపిగా, ఖరీదైనవిగా ఉంటాయి. అమ్మో అమ్మా, చూడు, కళ్ళ ముందే ద్రాక్ష పళ్ళు ఎలా ఎర్రగా మారిపోతున్నాయో. ఇంత మెరిసే ఎర్ర ద్రాక్ష పళ్ళని నేను జీవితంగా చూడలేదు. చివరికి ఇంటి ముంగిట బంగారు ద్రాక్ష సాగు చేశావు కదా బుజ్జి. ఇక బజారుకు వెళ్తే నాన్న ద్రాక్ష కొనివ్వమని అడగలేవు కదా. నిజం నాన్న, మనింటి ముంగిటే కాసాయి ఎర్ర ద్రాక్ష పళ్ళు. అయ్య బాబోయ్, రసవత్తరమైన నమిలి తినే ఎర్ర ద్రాక్ష పళ్ళు తింటారా ఏంటి మీరందరూ?